టైం మిర్రర్ వర్క్ అనేది చేస్తున్నానండి, అది కూడా క్లయింట్కి ఒక మినిమల్గా మిర్రర్ వర్క్ బ్లౌజ్ వేసుకోవాలనిపించింది ఈసారి. సో నేనైతే చేస్తానని చెప్పాను. ఓన్లీ స్లీవ్స్కి మిర్రర్ వర్క్ అనేది చేయమని చెప్పారు. ఓన్లీ స్లీవ్స్కే కదా అనుకున్నా, బట్ టైం అయితే చాలా పట్టింది. స్లీవ్స్ మార్కింగ్ కోసం లైనింగ్ అనేది ఫస్ట్ కట్ చేసుకున్నాక మెయిన్ ఫ్యాబ్రిక్ మీద డ్రాఫ్టింగ్ అనేది చేసేసుకున్నాను. డ్రాఫ్టింగ్ చేసుకున్నాక స్మాల్ ఫ్రేమ్ అనేది ఇక్కడ సెట్ చేసుకున్నాను. చిన్న డైమండ్ షేప్లో ఉన్న మిర్రర్స్ కూడా క్లయింటే తీసుకొని వచ్చారనమాట. సో ఒక్కొక్క మిర్రర్ని ఇలా గమ్తో స్టిక్ చేసుకోవాలి. ఫస్ట్ స్టిక్ చేసుకున్నాక నేనైతే ఇక్కడ సిల్క్ థ్రెడ్ యూజ్ చేస్తున్నా. అది క్రీమ్ కలర్ అనమాట, ఎందుకంటే సారీ వచ్చేసి క్రీమ్ కలర్లో ఉంది. సో క్రీమ్ కలర్ థ్రెడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. వన్ స్లీవ్ ఆల్రెడీ కంప్లీట్, ఇంకో స్లీవ్స్కి ఇంకా 2 మిర్రర్స్ అనేది స్టిచ్ అనేది చేయాలి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నాను. ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయడం అంటే నాకు చాలా ఇష్టము. నాకైతే వర్క్ కంప్లీట్ అయ్యాక చాలా బాగా అనిపించింది. హోప్ క్లయింట్కి కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నా. యాక్చువల్లీ వర్క్ స్టార్ట్ చేసింది లేట్ నైట్ అనమాట, 10 o'clockకి చేసా. అండ్ కంప్లీట్ అయ్యే వరకు ఆల్మోస్ట్ 12:30 అయిపోయింది. నాకైతే నెక్ దగ్గర కూడా ఇలాగ డిజైన్ చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది. సో ఆఫ్టర్ స్టిచింగ్ ద బ్లౌజ్ ఐ విల్ సీ ఇట్. సో ఫైనల్గా 2 హ్యాండ్స్కి వర్క్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ ఫాలో మై పేజ్. థ్యాంక్ యూ.